బాధలన్నీ పెట్టుకుని ఒకటే రోజు పోయినాం మేము అందరం కలిసి. మీ బాధలు చెప్తే ఎవరు పట్టించుకోవట్లేదు. జీసీబో మేడం ఎవ్వరు పట్టించుకోరు సార్. నాకు అందరు వచ్చారు కానీ ఎవ్వరు ఏం పట్టించుకోలేరు. మేము అప్పటికి వాళ్ళకి ఫేస్ టు ఫేస్ చెప్పినాం, మీరు వచ్చి కూడా మాకు ఏం న్యాయం చేసేది లేదు, మీ ఫేస్ టు ఫేస్ మీకు మాకు అవసరం లేదు కూడా అని చెప్పినాం. మాకు కలెక్టర్ సీఎం అయితేనే కరెక్ట్ అవుతుంది, మీరు వచ్చి కూడా మాకు ఏం చేసేది లేదు. ఎన్నిసార్లు వచ్చారు, మీరు ఏం చేసారు? కాదమ్మా, నిన్న వచ్చిన మేడం ఏమని చెప్పింది, నేను ఏం మాట్లాడింది మీకు వచ్చిన వాళ్ళు? మేడం వచ్చింది, ఏమన్నారు? వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏందో మాకు చెప్పాలి అంటే మేము చెప్పినా మేడం మీకు మీరు ఏం చేసి చెప్పండి. వచ్చినప్పుడు వెనకాల టీచర్స్ పెట్టుకోవచ్చు, ఓకే వచ్చిరు మేము మీ ప్రాబ్లమ్స్ చెప్తాం, దాని తర్వాత మేము ఎంత టార్చర్ ఫేస్ చేసినా మాకు తెలుసు. మీకు అప్పుడు మేము చెప్పుకోలేదు, మీరు పర్సనల్గా పిలిచి అడగాలి మమ్మల్ని. క్లాస్ ముందు చెప్తే కొంతమంది టీచర్స్ చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది నిజాన్ని చెప్పే వాళ్ళు ఉంటారు. మీకు చెప్తాం, మీకు చెప్పినాక మీరు వెళ్ళి వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళు వచ్చి మాకు టార్చర్ చూపిస్తారు. చెప్పుకోలేకపోయినా మీ డేస్ ఆగినాం ఇక మేము భరించలేక మేము వెళ్ళిస్తాం బయటకు వచ్చినాం. ఒకటి కాస్మెటిక్ ఛార్జెస్ రావట్లేదు, రెండు రోజు కోడిగుడ్డు పెట్టట్లేదు, వారం 2 సార్లు పెట్టున్నారు. ఆ పెట్టింది కూడా నీళ్ళు ఉంటుంది, వాసన వస్తుంది, కోడిగుడ్లు ఇవ్వడం లేదు, ఇచ్చే 2 కూడా సరిగ్గా లేదు. మూడవది అన్నంలో పురుగులు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి అని చెప్తున్నారు. పప్పులో కూడా పురుగులు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి అని చెప్పారు. చదువు సరిగా చెప్పట్లేదు, అసలు టీచర్లు క్లాసులే చెప్పట్లేదు. 12 గంటలకు వస్తున్నారు, అందరూ గైడ్లు పెట్టి నకలు కొట్టి ఎగ్జామ్ రాయమంటున్నారు తప్ప చదువు చెప్పట్లేదు అనేది ఒకటి చెప్పారు మీరు. తర్వాత మంచినీళ్ళు సరిగా వస్తలేవు. సిబిటి ఎగ్జామ్స్ గురించి 10th వాళ్ళకి 7 సిబిటీస్ ఉంటాయి. సిబిటి ఎగ్జామ్స్ లో ఫోటో తీసుకుంటారు, ఫోటో అక్కడ హైయర్ ఆఫీసర్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సిబిటి ఎగ్జామ్స్ అంటే ఒకటేసారి రాయాలి, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయొద్దు. అసలు రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మంచిగా రాయకపోతే మళ్ళీ రాయమని చెప్తారు, బుక్స్ ఇస్తారు. ఇంకా అందరు దొరికిన చాలా ఏమంటారు కులం? చెత్త మొహాలు. కాదరా మీరు మాట్లాడేది కదా, వాళ్ళు మాట్లాడేది మీరు ఎవరు మాట్లాడగలుగుతారు? ఏమంటారు? కొట్టే కాళ్ళ మీద పడ్డా సార్. నేను టీచర్ కాళ్ళ మీద పడ్డావు, కొట్టకమని కాళ్ళ మీద పడ్డావు. కొట్టిరు సార్, కొట్టి జుట్టు గుంజితే కాళ్ళ మీద పడ్డా సార్. నేను ఇంగ్లీష్ టీచర్ కొడితే సార్. సూపర్. మీరు చెప్పిన అన్ని విషయాలు మేము ప్రభుత్వంతో మాట్లాడతాము, అదేవిధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాము, అసెంబ్లీలో కూడా మాట్లాడతాము. మీ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి అక్క నేను ఇద్దరం కలిసి వచ్చాము. అక్క తెలుసు కదా మీకు? ఎవరక్క? పైసలు తీసుకొని 3 years అవుతుంది సార్. షూ టై బెల్ట్ ఏం లేదు సార్ మాకు. షూ టై బెల్ట్ ఓకే బెట్ట రైట్. ఎనీవే మీరు చెప్పిన అన్ని విషయాలు తప్పకుండా మిమ్మల్ని ఎవరన్నా ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటే ఎవరన్నా మిమ్మల్ని సదాయిస్తే నేను నా ఫోన్ నంబర్ రాస్తుంది, ఇక్కడ సవితక్కది నా ఫోన్ నంబర్ రాస్తుంది, 2 నంబర్లు. అక్కడికి ఫోన్ చేయండి లేదా మాకు ఫోన్ చేయండి మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే.
ఫర్దర్ ఇంక్లూడ్ ట్రిప్స్ ఆల్సో సార్ ఒక్క ట్రిప్ ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ నుంచి ఇంటరెస్ట్ గా ఫీల్ అవ్వచ్చు కదా సార్. ఈవెన్ ట్రిప్స్ కావాలి మేము ఎంజాయ్ చేయాలి. బటన్స్ లేవంటే అందరు 2 రూపీస్ కలెక్ట్ చేసుకొని తెచ్చుకొని కుట్టుకోండి అని చెప్పి మిషన్ ఉంది. ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి. ఇబ్బంది అనిపించి పేరెంట్స్ జతలే కాన్స్టలేషన్ మేము గేమ్స్ ఆడద్దంట, యోగా వెళ్ళొద్దంట, పీటీ టీచర్ మీద లెటర్స్ రాయాలండి సార్. మేము వాళ్ళు ఏం చేయలేదంటే వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళ మీద లెటర్స్ వాళ్ళ మీద వాళ్ళు గొడవ పెట్టుకుని వాళ్ళ మీద 4 o'clock స్నాక్స్ రోజు ఇస్తున్నారు. కరెక్ట్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం సార్. కానీ టీచర్స్ వాళ్ళు పోయేది ఎప్పుడంటే 3:15 కూడా అవుతుందో కాదు సార్. అప్పుడే వెళ్తారు. వచ్చేది 12 గంటలకంటే మళ్ళీ పోయేది 3 గంటలకే పోతారు. టీచర్స్ 12కి వస్తారు, 3కి వెళ్ళిపోతారు. వచ్చి కూడా స్టడీ చెప్పేది లేదు సార్. వస్తారు స్టాఫ్ పోతారు. చెప్పినా కూడా అర్థం కాదు సార్ మాకు. మీకోసం మంచి చేయడానికి ఏం కాదు, భయపడకండి. ఏం కాదు, 2 నిమిషాలు వస్తాను. ఎందుకు భయపడుతున్నారు? పేపర్ మీరే పేపర్ కలెక్షన్, నోట్స్ కలెక్షన్ ప్రతి ఒక్కటి అన్ని మేము చేస్తాం. ఏం ఏడవద్దు, మీరు ధైర్యంగా ఉండాలి. ఇంత ధైర్యం కొట్లాడి ఎట్లా ఏడుస్తే ఇప్పుడు మీకు ఏమి ఇబ్బంది ఉన్నా మళ్ళీ నంబర్ ఉంచినాం కదా, 2 నిమిషాలు వస్తాం. మీరు ఏం భయపడద్దు. మీ క్లాస్ పాస్ అయ్యే వరకు మేము ఉంటాం. మీ ఎంట టెన్షన్ కావద్దు. ధైర్యంగా ఉండండి. మాకు న్యాయం కావాలి మేడం. మేము ఉన్నాం కదా. ఒక్కసారి ఈ రోజు అంటే మేడం ఇదంతా క్లీన్ చేపిస్తారు. మీరు ఒక్క రోజు ముందు వస్తారంటే ఈ రోజు మాతో ఊడిపించే రోజు కూడా అడిగిపిస్తారు మేడం. ప్రతి ఒక్కటి మాతో చేపిస్తారు. ఒక్కటి వాళ్ళు చేసినట్టు ఒక్కటి కూడా లేదు మేడం. ప్రతి ఒక్కటి మాతో చేపిస్తారు. నష్టం ఎట్లా పడితే అట్లా తిడుతుంది, కొడుతుంది, యాక్షన్ చేస్తామంట మేడం. నష్టాలు మాకు ఇవాళ వస్తే మేము అంటే యాక్షన్ చేస్తామంట. మాకు యాక్షన్ చేయడానికి ఏముంది మేడం? అంటే యాక్షన్ చేస్తామంట. మా పేరెంట్స్ కన్నా మేము ఇజ్జత్ తీసేసి వాష్రూమ్స్ క్లీన్ అయితే ధైర్యంగా ఉండండి, ఏడవద్దు. ధైర్యంగా ఉండండి, ఏం కాదు.